ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, దీని వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 12వ అధ్యాయము 31వ వచనం. ది గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ లూక్ చాప్టర్ 12 and verse 31. మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. బట్ రాదర్ సీక్ ye the kingdom of God, and all these things shall be added unto you. ప్రియులారా, యేసు ప్రభువు యొక్క ఘనమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క చిన్న వాక్య పరిచర్య ద్వారా అనేక మంది బలపడుతున్నారని వినడానికి మేమంతా సంతోషిస్తున్నాం. దేవుని మహిమపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభువు అంటున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు, మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి. పిల్లరా, దేవుని రాజ్యమును, దేవుని నీతిని మనం వెతికినప్పుడు మనకు కలిగేది ఏమిటంటే సంతోషము, సమాధానము. ఈ లోకంలో మనుషులు ఏమి తిందుమా, ఏమి త్రాగుదామని పిల్లరా ప్రయాసపడుతున్నారు. దాని ద్వారా వచ్చేది దుఃఖము, ఆయాసము, భారమే. కానీ దేవుని నీతి, దేవుని రాజ్యంలో ఏముందమ్మా? ఆనందము, ప్రేమ, సంతోషము, సమాధానం ఉంది. పరిశుద్ధాత్మ అందలి ఆనందమై ఉన్నది అని వాక్యం చెప్తుంది. కాబట్టి ఆ నీతిని, ఆయన రాజ్యంలో వెతికి అవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఏమిటది? ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలి, ఈ లోకంలో మనకు కావాల్సినవన్నీ దేవుడు అనుగ్రహిస్తాడు. తగిన సమయంలో తృప్తిగా మనల్ని ఉంచుతాడు. ఈ సత్యాన్ని గుర్తించినట్లయితే ఎంత సంతోషం, ఎంత ఆనందము కలిగి జీవిస్తావు. అలాంటి కృప దేవుడిని అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, మా ప్రార్థనలు ఆలకించే దేవా, తగిన సమయంలో మా అవసరాలు తీర్చే దేవా, మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి ఉదయకాల సమయంలో మీ మధురమైన మాటలు మేము వింటున్నప్పుడు మా యొక్క హృదయంలో ఎంత సంతోషం, ఎంత ఆనందము గల కారణము. మీ మాటలు సత్యమైనవి, మీరు మాట్లాడుతున్నారంటే అది మాకు ఆశీర్వాదము ప్రభువా అంటున్నారు. అమ్మా, అయ్యా, ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా అని ఆలోచించొద్దు. నా నీతిని, నా రాజ్యమును వెతుకంటున్నారు మీరు. ఈ సత్యమును ప్రభువా మేము గుర్తించినట్లయితే దేవుని రాజ్యము, నీతియు, సమాధానము, సంతోషము ప్రభువా, అలాంటి పరిశుద్ధాత్మ అందలి ఆనందము. కాబట్టి మా వ్యక్తిగత జీవితంలో ఇలాంటి ఆనందము, సంతోషంతో ప్రతి ఒక్కరిని నింపండి. నేటి దినాల్లో ఎక్కడ చూసిన దుఃఖము, వేదన అన్నీ ఉన్నా కూడా ఇవన్నీ ఉన్నాయి ప్రభువా. గల కారణము మీ నీతి, మీ రాజ్యంలో ఉన్నటువంటి ఆశీర్వాదములు కోల్పోతున్నారు, వెదగడం లేదు. కాబట్టి ప్రభువా, మా పిల్లలు దర్శించండి. కుటుంబాల్లో సమాధానము, శాంతిని దయచేయండి, ఆరోగ్యము దయచేయండి, బలము దయచేయండి. భయం నుంచి, పిరికితల ఆత్మ నుంచి యేసు నామములో విడుదల కలుగును గాక. సహాయము చేయమని ఈ దినమంతా మీరు కింద భద్రపరిచి క్షేమము, ఆరోగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.